కల్కి 2898 AD. ఈ సినిమా రిలీజ్ అయినప్పటి నుంచి అందరూ మహాభారతం కోసం తెగ మాట్లాడుతున్నారు. మహాభారతం మన కల్చర్కి, హెరిటేజ్కి గొప్ప నిదర్శనం. ఎస్ఎస్ రాజమౌళి గారి డ్రీమ్ ప్రాజెక్ట్ కూడా ఇదే. అయితే ఇంత పెద్ద మహాగాథకి స్క్రీన్ ప్లే ఎలా రాస్తారా అని ఆలోచిస్తే బుర్ర పాడైపోతుంది. మనకి మహాభారతం స్టోరీగా తెలుసు, కానీ స్క్రీన్ ప్లే అది లీనియర్గా చెప్పాలా, నాన్ లీనియర్గా చెప్పాలా అర్థం కాలేదా? లీనియర్ స్క్రీన్ ప్లే. మహాభారతంలోని 18 పర్వాలని అదే వరుసలో చెప్పుకుంటూ వెళ్తే అది లీనియర్ స్క్రీన్ ప్లే. అదే ఈ స్టోరీని కురుక్షేత్రంలో శ్రీకృష్ణుడు అర్జునుడికి గీతోపదేశం ఇచ్చిన దగ్గర మొదలుపెట్టి అసలు అన్నదమ్ములైన కౌరవులు, పాండవులు ఎందుకు యుద్ధం చేసుకుంటున్నారు అని ఫ్లాష్ బ్యాక్ చూపించి అక్కడి నుంచి స్టోరీ ముందుకి వెనక్కి మూవ్ అవుతుంది అనుకుందాం. ఇది నాన్ లీనియర్ స్క్రీన్ ప్లే. ఇలా మనం స్టోరీ ఎక్కడ స్టార్ట్ చేస్తున్నాం అనే విషయం ఆడియన్స్ మీద చాలా ఇంపాక్ట్ చూపిస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్, ఈ కథని ద్రౌపది వస్త్రాపహరణంలోని శ్రీకృష్ణుడు ద్రౌపదిని రక్షించడం దగ్గర మొదలుపెట్టి పాండవులు ప్రతీకారం తీర్చుకుంటామని శపథాలు చేయటం చూపిస్తే అది చాలా ఎమోషనల్ ఇంపాక్ట్ ఇస్తుంది. ఇలా మనం స్క్రీన్ ప్లే ఎంత బాగా రాసుకుంటే కథ అంత బాగుంటుంది. మీకు స్టోరీ, స్క్రీన్ ప్లే, లీనియర్ అండ్ నాన్ లీనియర్ స్క్రీన్ ప్లేల కోసం అర్థమైందా? అర్థమైతే లైక్ చేయండి. ఇలాంటి ఇంట్రెస్టింగ్ మూవీ అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.